నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. విశాఖపట్నం డ్రీమ్ ప్రాజెక్టు పేరిట సీఎం జగన్మోహన్ రెడ్డి విజన్ డాక్యుమెంట్ విడుదల చేయటం సిగ్గుచేటని టీడీపీ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో విమర్శించారు. మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ విశాఖ తన కలల రాజధాని అంటూ సీఎం జగన్ అబద్ధాలు, బూటకపు మాటలు చెప్పారని ఆరోపించారు. గత 5 ఏళ్లలో విశాఖకు ఏమీ చేయకపోగా సర్క్యూట్ హౌస్ తో సహా 128 ఎకరాల్లోని ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టారని చెప్పారు. ఈరోజు విశాఖపట్నం నా డ్రీమ్ క్యాపిటల్, విశాఖపట్నంలో ఇలా చేయాలనుకుంటున్న ముఖ్యమంత్రి గారు ఏదైతే విశాఖపట్నంలో ఉన్నాయో ఈ మధ్యన మనం 2-3 సార్లు చెప్పుకున్నాం. అయినా మళ్ళీ మీకు ఎందుకు రిపీటెడ్గా చెప్తా ఉన్నానంటే, నిన్న విశాఖపట్నంలో ఆయన అంత సిగ్గు లేకుండా, అంత ఓపెన్గా అన్ని పచ్చి అబద్ధాలు ఆడుతూ విశాఖపట్నం నా కళ్ళ రాజధాని, నేను కళ్ళ ఇలా కంటున్నాను, విశాఖపట్నం అలా చేయాలనుకుంటున్నా అని చెప్పని అన్ని అబద్ధం మాటలు, బొటకు మాటలు చెప్తా ఉంటే మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. ఇదే విశాఖపట్నం సంబంధించి మీ గతంలో కూడా చూపించాను నేను. మొత్తం విశాఖపట్నంలో ఉన్న ఆస్తులన్నీ కూడా ఏ విధంగా మొత్తం తాకట్టు పెట్టాడు, మొత్తం ఏ ఇన్స్టిట్యూట్ అంటే ఏ బిల్డింగ్ తాకట్టు పెట్టాడు కూడా ఇవన్నీ ఒక్కసారి చూడాల్సిన అవసరం ఉంది. సర్క్యూట్ హౌస్, తహసీల్దార్ కార్యాలయం సీతమ్మధర, R&B క్వార్టర్స్ రేసవానిపాలెం, ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ కప్పరాడ, అలాగే ప్రభుత్వ ఐటీఐ కాలేజ్ కప్పరాడ, రైతు బజార్ గోపాలపట్నం, అలాగే డైరీ ఫామ్ చిన్నగదిలి, పట్టు పరిశ్రమ శాఖ బక్కనపాలెం, TCPC బక్కనపాలెం, పోలీస్ క్వార్టర్స్ కిర్లంపొడి, ఈ బంగ్లా కిర్లంపొడి, CWD ఆఫీస్ కిర్లంపొడి, ఈ బంగ్లా కిర్లంపొడి, మొత్తం 128.7 ఎకరాలు. ఈ మొత్తం కూడా 25,000 కోట్ల పైగా భూములు తాకట్టు పెట్టి వీళ్ళకి రుణాలు తీసుకున్నారు. అంటే ఇది పెద్ద ఆశ్చర్యం కాదు. చివరికి సెక్రటేరియట్ తాకట్టు పెట్టి రుణం తీసుకున్న తర్వాత ఈ పెట్టడం పెద్ద మన ఆశ్చర్యం కాదు. అంతేకాకుండా సిగ్గు లేకుండా మళ్ళీ వాళ్ళ మంత్రులు అంటూ ఉన్నారు, ప్రభుత్వం తాకట్టు పెట్టకుండా రుణాలు ఇస్తారని చెప్పారు. తాకట్టు పెట్టకుండా రుణాలు ఇస్తారని చెప్పట్లా, కానీ ఏది తాకట్టు పెట్టాలి, ఏది తాకట్టు పెట్టకూడదో కూడా ఆలోచించే జ్ఞానం ఈ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఉన్నట్లా. చివరికి సెక్రటేరియట్ తాకట్టు పెడుతున్నామంటే ఈ ప్రభుత్వం యొక్క ఇమేజ్ బయట ఏమనుకుంటారో అది కూడా ఆలోచించుకోకుండా దాని మీద మాట్లాడుతున్న పరిస్థితి అందరం కూడా అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఎన్ని కుప్పిగంతులు వేసినా, మీరు ఎన్ని మాటలు చెప్పినా మీకు ఈ రాష్ట్రంతో రుణం తీరిపోయింది. మీకు రేపు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కాంబినేషన్లో ప్రజలు మీకు పర్మనెంట్గా బై చెప్పే రోజు రాబోతా ఉంది. మిమ్మల్ని ఈ రాష్ట్రంలో మళ్ళీ మీరు గెలిచేది లేదు, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఎక్కడా చేసేది లేదు. మళ్ళీ మీరు ఏదైతే మీ ప్యాలెస్లో, తాడేపల్లి ప్యాలెస్సా, లేకపోతే బెంగళూరు ప్యాలెస్సా, లేకపోతే లోటస్ పాండ్లోనో మీరు ఆ ఫ్యాన్ కింద ఆ టీ గ్లాస్లో తాగుతూ మీరు రిలాక్స్ చేసే రోజు త్వరలోనే ఉందని చెప్పని కూడా తెలియజేసుకుంటూ, మీరు ఎన్ని ఇటువంటి విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేసినా, ఎన్ని కబుర్లు చెప్పినా కూడా విశాఖ ప్రజలైతే మిమ్మల్ని విశ్వసించరు. మిమ్మల్ని పర్మనెంట్గా ఈ విశాఖ ప్రజలు మిమ్మల్ని చేదరించుకున్నారు. ఆల్రెడీ మీ అమ్మ ఎలక్షన్ల ద్వారా నిరూపించారు, మొన్న ఎలక్షన్లో నిరూపించారు, మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిరూపించారు, రేపు జరిగే ఎన్నికల్లో కూడా మళ్ళీ నిరూపించబోతా ఉన్నారు. విశాఖ జిల్లాలో ఒక్కటంటే ఒక్క సీటు కూడా మీకు ఈ ప్రజలు ఎవరని కూడా ఈ సందర్భంగా ఘంటాపథంగా తెలియజేస్తా ఉన్నాం. ఋషికొండపై అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలకు 500 కోట్లు ఖర్చు పెట్టారని గంటా చెప్పారు. ఈ విషయంలో బ్యాంకులను కూడా మభ్యపెట్టారన్నారు. కేసుల విషయంలో జగన్మోహన్ రెడ్డి రికార్డు సృష్టించారన్నారు. కానీ ముఖ్యమంత్రి గారు ఏదైతే గత కొద్ది రోజులుగా చెప్పుకుంటూ వచ్చాడో, నేను ఇక్కడ ఉంటానని చెప్పని, దానికి అయిన ఖర్చు దాదాపు 500 కోట్లు. అది కూడా అనుమతులు లేకుండా బ్యాంకుల్ని అలాగే అందరినీ కూడా మభ్యపెట్టి, అక్కడ ఏం జరుగుతుందో చెప్పకుండా, ప్రభుత్వ కార్యాలయాలను చెప్పకుండా, లేకపోతే టూరిజం డిపార్ట్మెంట్కి అని చెప్పి, లేకపోతే బ్యాంకు రుణాలకి వేరే విధంగా అప్లికేషన్లు పెట్టి అన్ని గమ్మతులు చేసి దాన్ని ఒకటి కంప్లీట్ చేశారు. అది కూడా అన్ని వైలేషన్స్. ఏ ఎంపీకి, ఏ ఎమ్మెల్యేకి ఎవరి ఎలక్షన్ అఫిడవిట్ చూసినా కూడా దాంట్లో వాళ్ళ వివరాల్లో ఒక పేజీ ఆ కేసులకు సంబంధించి రాస్తారు, 2, 3, 4, 5. ఎవరికి లేని రికార్డు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఒక 16-17 పేజీలు ఉంటాయి ఆయన కేసుల లిస్టు. అది బహుశా అది కూడా ఒక రికార్డు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఆ క్రెడిట్, ఇంకోరికి లేదంతా. విశాఖ నగరాభివృద్ధికి ఫినిషింగ్ టచ్ ఇస్తామని సీఎం జగన్ ఇప్పుడు చెప్పటమేమిటని మాజీ మంత్రి గంటా నిలదీశారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి గాజువాక నుంచి మధురవాడ వరకు 12 ఫ్లైఓవర్లు కడతామని చెప్పిన జగన్ మాట తప్పారన్నారు. మరోవైపు ఎన్నో పరిశ్రమలను ఇక్కడి నుంచి వెళ్లగొట్టారన్నారు. అటువంటి సిటీని 5 ఏళ్లు నువ్వు పూర్తిగా నెగ్లెక్ట్ చేసి ఇప్పుడు దీన్ని నేనేదో ఫినిషింగ్ టచ్ ఇస్తే చాలు అని చెప్పడం చాలా శోచనీయం. ఫినిషింగ్ టచ్ ఇస్తానంటే ఎన్నికలకు ముందు నువ్వేం చెప్పావు ఒకసారి గుర్తు చేసుకోమని కూడా అడుగుతా ఉన్నాం. విశాఖపట్నంలో ట్రాఫిక్ సమస్య
గాజువాక నుంచి మధురవాడ దాకా కూడా 12 ఫ్లైఓవర్లు నిర్మిస్తామని చెప్పారు. మరి నిన్ను ఎవరు ఈ ఫ్లైఓవర్లు నిర్మించకుండా నిన్ను ఆపారో ఈ 5 ఏళ్ళు ఒకసారి చెప్పాలని చెప్పని కోరుతా ఉన్నాం. అలాగే ఇక్కడున్న ఇండస్ట్రీస్, ఎన్ని ఇండస్ట్రీస్ ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్ని మీరు ఇక్కడి నుంచి తరిమేసి లూలు గ్రూప్ కావచ్చు ఇటువంటివన్నీ ఎన్ని బయటికి పంపించారో మీరు ఒకసారి ఆలోచించాలి. మామూలుగా ఎన్నికలకు ముందు ఏం చెప్పారు, ఇప్పుడు చివరిగా ఇక్కడికి వచ్చి విశాఖ అభివృద్ధి చెందుతుంది, అది ప్రతిపక్షాలకి ఇష్టం లేదు, ఏది ఏమైనా సరే ఎన్నికల తర్వాత విశాఖలోనే ఉంటాను, ఇక్కడే ప్రమాణ స్వీకారం కూడా చేస్తా అని చెప్పి మీరు నిన్న ఒక మాట కొత్తగా కొసబరుపుగా చెప్పారు. మరి అంతకుముందు కూడా మీరు చెప్పారు మీ బిడ్డ విశాఖలోనే కాపురం ఉంటాడు అని అనేక సార్లు చెప్పారు. దసరా అయిపోయింది, దీపావళి అయిపోయింది, ఉగాది అయిపోయింది, చివరికి డిసెంబర్ నెల క్రిస్మస్ అయిపోయింది, ఇట్లా ఇవన్నీ కూడా చెప్పారు. చివరికి మొన్న ఎన్నికలు ఎన్నికలు వచ్చే సమయంలో ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ముఖ్యమంత్రిగా వచ్చి ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తాను, ఇక్కడే ఉంటానని చెప్పారు. అంటే మామూలుగా మనం చిన్నప్పుడు మాకు స్కూల్లో చదువుకునేటప్పుడు ఎప్పుడు వినాయకుడి పెళ్ళి ఎప్పుడు రా అంటే రేపు అని చెప్పేవాళ్ళు. ఎందుకంటే ఆ రేపు అనేది గోడ మీద రాస్తారు, వినాయకుడి పెళ్ళి రేపు అని. అది ఎప్పుడు కూడా పర్మనెంట్గా వినాయకుడి పెళ్ళి రేపే, రేపు వెళ్తే కూడా అది మళ్ళీ రేపే అని ఉంటుంది. కాబట్టి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వచ్చేది ఆ రేపు లాంటిది. ఖచ్చితంగా ఆయన ఏదైతే విశాఖపట్నం వస్తున్నారో అది ఒక కలగా ఉంటుంది తప్ప ఆయన వచ్చేది లేదు. చివరిగా ఆయన ఇక్కడ విశాఖపట్నంలో ప్రమాణం చేస్తాను మళ్ళీ ముఖ్యమంత్రిగా గెలిచని చెప్పిన అది కూడా వట్టి తూతూ మంత్రం అని చెప్పిన కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రాజధాని అమరావతిపై యూటర్న్ తీసుకున్న జగన్ 3 రాజధానుల విషయంలో చేసిందేమిటని గంటా నిలదీశారు. కోర్టులంటే జగన్ కు లెక్కలేదన్నారు. ఎవరైనా కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు తమ విజన్ గురించి చెబుతారని గంటా అన్నారు. మరికొద్ది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తున్నప్పుడు విజన్ డాక్యుమెంట్ విడుదల చేయటమేమిటని ప్రశ్నించారు. ఎన్ని చేసినప్పటికీ విశాఖపట్నం ప్రజలు జగన్ను నమ్మబోరని చెప్పారు. గత 2 ఎన్నికల్లోనూ విశాఖ ప్రజలు తమ వైఖరిని స్పష్టం చేశారని వివరించారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత గవర్నమెంట్ ఎన్నికల్లో కొత్తగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీలో యూటర్న్ తీసుకొని నేను అమరావతి రాజధాని కాదు, ఒకచోట ఎందుకు ఉండాలి, కర్నూలు న్యాయ రాజధాని, అమరావతి ఈ రాజధాని, విశాఖపట్నం ఈ రాజధాని అన్నాడు. కానీ అన్నాడు, ఏం చేశాడు? కర్నూలు న్యాయ రాజధానికి ఏం చేశావు నువ్వు? కనీసం సుప్రీంకోర్టుకి అప్లికేషన్ పెట్టావా? కొలీజియంతో మాట్లాడావా? కనీసం ప్రాసెస్ స్టార్ట్ చేసావా? లేదు. వైజాగ్ రాజధాని ఈ 5 ఏళ్ళలో ఏం చేసావు నువ్వు? ఇంత వివాదాస్పదమైన ఒక విలాసవంతమైన క్యాంప్ ఆఫీస్ కోసం బిల్డింగ్ కట్టావు తప్ప ఏ ఒక చిన్న నిర్మాణం చేసావా? ఎవరు ఆపారు నిన్ను వద్దని? క్యాపిటల్ అయితేనే అది మరి ఎలా కట్టావు? కేసులుంటే డిస్కౌంట్ బిల్డింగ్ ఎలా కట్టావు? కేసులు లేవు దాని మీద. నీకన్నీ క్లియరెన్స్లు ఇచ్చిందా? కట్టమని చెప్పిందాన్ని. కేసులు నువ్వు లెక్క చేస్తున్నావు. నువ్వు కోర్టు అంటే లెక్క ఉందా నీకు? ఈరోజు దేశంలోనే హైయెస్ట్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. కోర్టు అంత భయం ఉందా మీకు ఏమన్నా? ఇంకా ఎక్కడ అయిపోయింది? అది కౌంట్ డౌన్ అయిపోయింది. ఇంకా ఓన్లీ నెంబర్ ఆఫ్ డేస్, 40 రోజుల 42 రోజుల రోజులతో అయిపోతుంది చరిత్ర. ఒకప్పుడు 2019-24 మధ్య ఈ ప్రభుత్వం విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్లో ఉండిందని చెప్పుకోవాలంతే. ఇట్స్ ఏ బార్గోన్ హిస్టరీ అయిపోయింది. విజన్ డాక్యుమెంట్, విశాఖ విజన్ అని చెప్పని ఒక డాక్యుమెంట్ ఒకటి విశాఖపట్నంలో రిలీజ్ చేయటం, దాని మీద ఆయనకున్న ఆలోచన ఏంటి, విశాఖపట్నమైనా ఏ విధంగా డెవలప్ చేయాలనుకుంటున్నాను అని కూడా చాలా వివరంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సహా ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకున్నారు. నిన్న జరిగిన దానికి మొత్తం ఒక 28 పేజీల డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేశారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్, అలాగే విశాఖపట్నంలో ఉన్న ఇండస్ట్రీ, ట్రేడు అందరూ ప్రతినిధులు కూడా పిలిచి దాంట్లో ఆయన యొక్క విజన్ పంచుకున్నారు. మామూలుగా ఎవరైనా చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే ఇటువంటి కార్యక్రమాలకు ఎప్పుడు కూడా ఒక టైం ఫ్రేమ్ ఉంటుంది. జనరల్గా గవర్నమెంట్ వచ్చిన వెంటనే వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, వైజాగ్ ఏం చేయాలి, లేకపోతే స్టేట్ మొత్తం అనే హోల్ ఏం చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళ ఆలోచనలు అవి షేర్ చేసుకుంటారు. దాంట్లో తప్పులేదు. కానీ ఇక్కడ విడ్డూరం ఏంటంటే ఇంకొక 4-5 రోజుల్లో మ్యాక్సిమం 1 వీక్లో ఎలక్షన్ షెడ్యూల్ రాబోతా ఉంది. అంటే ఏదైతే 2019లో ఎన్నిక కాబట్టి ప్రభుత్వం ఉందో దానికి అంతిమ గడియలు సమీపిస్తూ ఉన్నాయి. వన్స్ షెడ్యూల్ వచ్చిందంటే ఎలక్షన్ కోడ్ స్టార్ట్ అవుతుంది, మొత్తం ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఎలక్షన్లో గెలిచిన తర్వాత మళ్ళీ కొత్త ప్రభుత్వానికి ఏదైనా చేసే అవకాశం ఉంటుంది. ఏ విధంగా చూసినా కూడా
అది ఏ సర్వే రిపోర్ట్ చూసినా లేకపోతే ఏ వర్గాలతో మాట్లాడినా ఎక్కడ ఫీడ్బ్యాక్ తీసుకున్నా కూడా ఈ ప్రభుత్వానికి మళ్ళీ ఎన్నికల్లో ఏ మాత్రం కూడా గెలిచే అవకాశం లేదనే విషయం స్పష్టంగా అందరూ చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన నిన్న విశాఖపట్నంలో ఈ విశాఖ డాక్యుమెంట్ రిలీజ్ చేయటం ఏదైనా కొంచెమైనా సిగ్గుంటే ఆయన నిజంగా ఆలోచించాలి. ఇప్పటికే విశాఖపట్నం పట్ల జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన ఏ విధంగా ఉందో దానికి ప్రజలు ఏ విధంగా తీర్పిచ్చారో మనం చూస్తూ ఉన్నాం. ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా 2014లో మొట్టమొదటిసారిగా ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం కూడా వైఎస్ఆర్ పార్టీ పోటీ చేసింది. అంతకుముందు బై ఎలక్షన్లో పోటీ చేసిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జెడ్గా అన్ని ఎలక్షన్లో పోటీ చేసింది 2014. మరి 2014 ఎన్నికల్లో కూడా విశాఖ నుంచి ఆ పార్టీ అప్పుడు గౌరవ అధ్యక్షురాలు ఎవరైతే వైఎస్ విజయం ఉన్నారో వైఎస్ విజయమ్మని విశాఖపట్నం ఎంపీగా పోటీ చేయించారు. మరి మీ అందరూ కూడా తెలుసు ఆ రోజు తీర్పు ఎలా వచ్చిందో. వైఎస్ విజయమ్మని ఘోరంగా అంటే భారీ మెజారిటీతో దాదాపు 2 లక్షలకు పైగా మెజారిటీ తోటి మన బీజేపీ నుంచి హరిబాబు గారు ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తే ఆయన ఒక ఘన విజయం సాధించారు విజయం గారి దగ్గర. అంటే విశాఖపట్నం ప్రజలు ఎలాంటి వ్యక్తులను కోరుకుంటున్నారు, ఎలాంటి పార్టీలు కోరుకుంటున్నారు, ఎలాంటి అభ్యర్థులను కోరుకుంటున్నారు అనేది ఆ 2014 ఎన్నికల్లో వైఎస్ విజయమ్మ ఎన్నికల ద్వారానే ఈ ప్రజలు స్పష్టంగా చెప్పారు. అది అయిపోయింది 2014 ఎన్నికలు. సరే ఆయన రకరకాల పాదయాత్రలు చేశాడు, లేకపోతే ఇంకోటి చేశాడు, చేసి మళ్ళీ 2019లో ఎన్నికలు జరిగాయి. 2019 ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అన్నారు, లేకపోతే ఏదో చేస్తానని చెప్పి ప్రజలకి ఒక ఆశ కల్పించి మన ఎన్నికలకు వెళ్తే ఎన్నికల్లో ప్రజలు నమ్మారు. నిజంగా ఈయన ఏమన్నా చేస్తాడేమో, ఒక్క ఛాన్స్ అంటున్నాడు కదా చూద్దామని చెప్పని ఒక ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో ఎప్పుడూ లేనటువంటి ఒక ఘన విజయం వైఎస్ఆర్ పార్టీకి ఇచ్చారు. 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు, అలాగే 50% ఓట్ బ్యాంకు వైఎస్ఆర్ పార్టీకి ఇచ్చారు. అటువంటి పరిస్థితుల్లో కూడా విశాఖ ప్రజలు చాలా చాలా తెలియగలవాళ్ళు. విశాఖ ప్రజలు ఎటువంటి వాళ్ళు కోరుకుంటారో మొన్న ఎన్నికల్లో కూడా స్పష్టంగా మొత్తం రాష్ట్రం మొత్తం కూడా వైఎస్ఆర్ ప్రపంచం వీచినా కూడా ఇక్కడ 4 దిక్కులు నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ 4 దిక్కుల్లో కూడా ఈ వైఎస్ఆర్ పార్టీకి స్థానం లేదు అని ఒక స్పష్టంగా ఒక తీర్పు ఇచ్చి ఇక్కడ 4 సీట్లు కూడా వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థుల్ని ఘోరంగా ఓడించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని గెలిపించి విశాఖ అంటే ఏంటో ఈ రాష్ట్రం మొత్తం తెలిసే విధంగా ఆ రోజు ఒక రిజల్ట్స్ ఇచ్చారు. విశాఖపట్నానికి వీళ్ళు చేసిన ఘనకార్యాలు ఏంటి, ఏమేమి చేశారో ఒక్కసారి మొత్తం మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మామూలుగా ఒక్క ఇన్స్టిట్యూట్ లేదు, లేకపోతే పెద్ద నిర్మాణం లేదు, లేకపోతే ఇంకొక పెద్ద ఇన్స్టిట్యూట్ లేదు, లేకపోతే ఇంకేదైనా ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటే ఏమీ లేవు. వీళ్ళు విశాఖపట్నానికి 5 ఏళ్లలో కొత్తగా తెచ్చినవి ఏంటంటే ఒక 17 హెలీప్యాడ్లు కొత్తగా తెచ్చారు విశాఖపట్నానికి. ఇది రికార్డు. ఎందుకంటే గతంలో ఎవరైనా ముఖ్యమంత్రులు వచ్చేటప్పుడు వాళ్ళు దిగడానికి కోసం ఏదైనా డిస్టెన్స్ ఉండాలన్నప్పుడు ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి హెలికాప్టర్లు వెళ్తారు కాబట్టి అక్కడ హెలిప్యాడ్ నిర్మాణం జరుగుతాయి. కానీ ఈ ముఖ్యమంత్రి గారు కొత్త సాంప్రదాయానికి తెరతీశారు. 4 కిలోమీటర్లు ఉన్నా సరే దానికి రోడ్డు మార్గం వెళ్ళరు. ఎందుకంటే రోడ్డు మార్గం వెళ్ళాలంటే ఆయనకి మళ్ళీ రకరకాల ఆలోచనలు, పరదాలు కట్టాలి, మళ్ళీ లేదు ఉన్న చెట్లు నరికేయాలి, ఇవన్నీ చేస్తూ ఉండాలి. బదులు హెలికాప్టర్లు వెళ్దామని చెప్పని 4 కిలోమీటర్లైనా 5 కిలోమీటర్లైనా హెలికాప్టర్ మార్గం కూడా ఎంచుకుంటున్నారు. కాబట్టి విశాఖపట్నంలో నువ్వు ఎక్కడ చూసుకున్నా సరే ఎయిర్పోర్ట్ నుంచి ఒక రాయి వేస్తే ఖచ్చితంగా పోయి ఏదో ఒక హెలిప్యాడ్ ఏర్పడుతుంది. అటువంటి విధంగా హెలిప్యాడ్లు 17 హెలిప్యాడ్లు కొత్తగా కట్టారు. మరి ఎందుకు ఈ పరదాల మాట వెళ్ళేది అంటే ఆయన సిగ్గుతో పరదాల మాట దాక్కుంటున్నారా? ప్రజలకు ముఖం చూపించలేక నేను ఎన్నెన్నో కబుర్లు చెప్పాను, ఏయో హామీలు ఇచ్చాను, ఏదేదో మాట తప్పను వడం తిప్పనన్నాను, కానీ అన్నీ కూడా ఫెయిల్ అయిపోయినాయి. చెప్పిన ఏ ఒక్క హామీ అమలు చేయలేకపోయాను. మద్యపాన నిషేధం చెప్పి ఓటాడుతానన్నాను, చేయలేకపోయాను. లేకపోతే ఇట్లా ప్రతి దాంట్లో కూడా నేను ఫెయిల్ అయ్యాను. విశాఖపట్నానికి ప్రత్యేక రైల్వే జోన్ తెస్తానని తేలేకపోయాను, లేకపోతే ఒక హోదా తెస్తానని తేలేకపోయాం, ఒక మెట్రో వస్తుందని రాలేకపోయింది. ఇట్లా ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయలేకపోయాను. ప్రజలకు ఎలా ముఖం చూపించాలని సిగ్గుతో ఆ పరదాల మాట వెళ్తా ఉన్నారా? లేదు ఏమన్నా ప్రజలు ఏమన్నా ఆగ్రహంతో ఏదైనా చేస్తారంటే భయంతో పరదాల మాట వెళ్తున్నారో కూడా తెలియని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. నిన్న